సేవా సంఘం అధ్యక్షుడు చందన లీలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో గత 3.5 సంవత్సరాలుగా గుడివాడ జగన్నాథపురంలోని కమ్మవారి సత్రంలో నిర్వహిస్తున్న భగవద్గీత పారాయణం ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా 3.5 సంవత్సరాలుగా భగవద్గీత పారాయణం నిర్వహిస్తున్న ప్రవచనకర్త కొలుసు రవికుమార్, సుబ్రహ్మణ్యేశ్వరి దంపతులను సభ్యులు ఘనంగా సత్కరించారు. నేటి తరం యువతకు గీతా పారాయణం యొక్క విశిష్టత తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న రవికుమార్ దంపతులు అభినందనీయులని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన చైర్మన్ లింగం చిట్టిబాబు, నవోదయ శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు అప్పలాచారి, పిరమిడ్ ధాన్య కేంద్ర నిర్వాహకులు వాకస్, వివేకానంద సేవా సమితి మరియు సత్యసాయి సేవా మండలి సభ్యులు పాల్గొన్నారు. ఏ వేదం కావాలంటే ఆ వేదం వచ్చేటటువంటి స్థితి వరకు తీసుకొచ్చింది అంటే ఎవరు ఇదంతా గురుగా దాన్ని ట్రైన్ చేయండి. ఏ గుడ్ లిజనర్ విల్ బి ఏ గుడ్ జయ శుభ మంగళదాయక బుద్ధి ప్రదాయక బుద్ధి ప్రదాయక. Será o pakan? కొంచెం అంటారు సరే. ఇదిగో మా గురుగారు శర్మ గారు, మన పరమేశ్వర గారు, అలాగే వాళ్ళ అన్నగారు సోమేశ్వర శర్మ గారు, వీళ్ళు మాకు ప్రైమరీ స్టేజ్ లో వాళ్ళు చెప్తూ ఉంటే అలా ఆలకిస్తూ వినేవాడిని. ఇవాళకైనా సరే చిన్న పిల్లవాడు చెప్పినా కూడా జ్ఞానం వినటం వల్లనే మనము ఈ వేదాలు కూడా వినటం వల్లనే మోసుకుంటా వచ్చారు ఆనాటి నుంచి ఈనాటి. ఎన్ని యుగాలు అయి ఉంటుందండి? ఇన్ని యుగాలకి ఋగ్వేదము గాని యజుర్వేదము గాని రండి సార్ కూర్చోండి. యజుర్వేదము గాని అధర్వణ వేదము గాని ఈ ఇంతకాలం బ్రతికుంది అని అంటే ఈ 4 వేదాలు ఇది గురు శిష్యుల యొక్క పరంపరే. అందుకనే గురు బ్రహ్మ, గురు విష్ణుడు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నది కారణం అదే. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహానుభావుడు, గురువే అన్ని. చూసారా, గురు రూపంలో జ్ఞానాన్ని అందించేటటువంటి వాడు భగవంతుడే. గురువు అంటే భగవంతుడికి మరొక రూపమే. కాబట్టి ఆ గురువు అంటే మీరు శారీరకమైనటువంటి గురువుగా శరీరమైనటువంటి లక్షణాలు చూడమాకండి. ఎంత ఎత్తుకున్నాడు, ఎంత పొడుగున్నాడు, ఎంత పొట్టిగా ఉన్నాడు, ఎంత బట్టతాలు ఉందా, లేకపోతే చక్కగా తెల్ల వస్త్రధారణ చేశాడా, విభూతి రేఖలు పెట్టాడా, ఇవన్నీ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్, అవన్నీ కూడా కాస్ట్యూమ్స్. కానీ అనంతమైనటువంటి జ్ఞానం నిక్షిప్తం చేసుకున్నాడు ప్రతి ఒక్కడు గురువే. అసలు గురువు అని అంటేనే జ్ఞానము. జ్ఞానానికి ఫిజికల్ రూపము మనం చెప్పకూడదు. ఎన్నో రకాలైనటువంటి ట్యాప్స్ ద్వారా ఎన్నో రకాలైన నీళ్లు వచ్చినట్టుగానే ఓవర్ హెడ్ ట్యాంక్ మాత్రం ఒకటే ఉన్నది. ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటే. మన ఇంట్లో ఉన్నటువంటి అనేక రకాలైన ట్యాప్స్ లో నుంచి వస్తాయి నీళ్లు. కానీ ఆ జ్ఞానం అంతా కూడా భగవంతుడు ఇచ్చినట్టుగానే. అట్లాగా మనం ముందుకు వెళ్లాలని చెప్తూ సాక్షాత్తు శ్రీ వ్యాసుల అనుగ్రహం చేత గీతాశాస్త్రం ప్రత్యక్షంగా తాను వినగలిగానని చెప్తూ స్వయం అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ ప్రకారంగా సంజయుడు చెప్పిన దాన్ని సాక్షాత్ మరి భగవత్ ప్రోక్తములైనటువంటి వాక్యములే అగునట్టి ఈ గీతా గ్రంథం సర్వులకు పరమ విశ్వాసం ఉండవాలి. భగవంతుడే స్వయంగా చెప్పినటువంటి ఏదైనా టెక్స్ట్ బుక్ ఉందనంటే కేవలం భగవంతుడు స్వయంగా చెప్పాడు. మీరు ఇతర ధర్మాల్లోకి వెళ్ళిన, నేను ఆ ఇతర ధర్మాల జోలికి పోలేదు, కానీ ఇతర ధర్మాలు కూడా ఒక వ్యక్తి చెప్పినవి కాదు, రకరకాల వ్యక్తుల యొక్క అనుభవాలు చెప్పినటువంటి. చక్కగా ప్రతి వారం క్లాస్ కి అటెండ్ అయ్యి అందరినీ ఉత్సాహపరిచేవారు. ముందు వాళ్ళకి సన్మానం చేసుకుందాము. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ అతి గొప్ప శాస్త్రం, ప్రపంచంలోనే అత్యంత గొప్ప శాస్త్రం, ఒక పెద్ద పుస్తకంగా గ్రంథంగా చెప్పుకోబడిన అతి గొప్ప శాస్త్రం ఏంటంటే అది భగవద్గీత. దానికి సంబంధించి 3.5 సంవత్సరాల నుంచి
అకుంఠిత దీక్షతో మాటలేంటండి 3.5 సంవత్సరాలంటే 30 రోజులు క్లాస్ చెప్తేనే రారండి, 30 రోజులు క్లాస్ అన్నా రారు. 3 రోజులకే సమయం లెక్కేస్తే ఇవాళ కుదురుద్దండి, రేపు కుదరదు, మళ్ళీ ఎల్లుండి వస్తా అంటారు. అలాంటిది 3.5 సంవత్సరాల నుంచి ఒక చోట నుంచి మరో చోటకి మారినా ఇంకా ప్రవర్ధమానమై ఇంకా డెవలప్ అయ్యి ఇంకా ఎక్కువ మంది కలిసి ఒక చోట సత్సంగం జరుపుకోవడం అంటే మాటలు అది చాలా అంటే ముఖ్యంగా ఈ కలియుగంలో మామూలప్పుడు సాధ్యమవుతున్నావు కానీ కలియుగంలోనండి అనేక మాయలు మనకు కప్పేస్తూ ఉంటాయి. అరిషడ్ వర్గాలు అంటూ ఉంటాం కదా, మనకు తెలుసు కదా, ఈ మాయ పడిపోతుంటాం మనం. అలాంటి మాయకి లొంగకుండా ఇంతమంది మహిళామణులు, ఇంతమంది మహానుభావులు అందరం కలిసి సత్సంగం చేసుకుంటాం అనేది నిజంగా అందరికీ ఒకసారి అందరం ఒకరికొకరు మనం తప్పని కొట్టుకుందామండి నిజంగానే. శ్రీనివాస్ గారికి ఇంతమంది సోదరిమణులు ఇంతమంది సత్సంగాన్ని పాల్గొనే అదృష్టం నాకు కలగజేసినందుకు మీ అందరికీ నేను శిరస్సు వహిస్తున్నాను. అందరికీ ఈ భగవద్గీత పరిచయం కూలంకుషంగా చేయగలరనే నమ్మకంతో ఆయన్ని అభ్యర్థించడం వల్ల ఆయన అంగీకరించి మనకి ఇక్కడ గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ చందన రెసిడెన్షియల్లో చెల్లారులో ప్రతి ఆదివారం వివరణాత్మకంగా మనకి వివరించడం జరిగింది. అంచెలంచెలుగా మనకి ఇక్కడ ఈ భగవద్గీతకి వచ్చే సంఖ్య కూడా మనకి పెరగటం జరిగింది. ఆయనకి నా మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందులో భాగంగానే మనకి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఆయన్ని సత్కరించుకోవడానికి ముగింపు కార్యక్రమంగా విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు గురువు గారు యోగామిత్ర, మన గుడివాడికి పూర్తిగా యోగా పరిచయం చేసినటువంటి గత 40 సంవత్సరాలుగా నవోదయ శ్రీనివాస్ గారు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎదగలమని అష్టాంగ మార్గాలను తెలుపుచూ అందరినీ తొలి అడుగు వేసే మార్గంలో యోగా పరిచయం ద్వారా ఏదైనా శారీరకంగా దృఢంగా ఉంటేనే మానసికంగా బలంగా ఉంటాం, ఆధ్యాత్మికంగా ఎదగలుగుతాం. ఆ మార్గాన్ని తొలిగా మన గుడివాడలో యోగా పరిచయం ద్వారా మనకు అందించినటువంటి మనకి యోగమిత్ర శ్రీనివాస్ గారు. అలా రవి గారి పరిచయం అంటే ఏంటి? ఆధారమూర్తి ఎవరు? శ్రీమూర్తి. అలా రవి గారు గొప్ప కాదు, ఈవిడ మేడం మాలతయ్య గారు చెప్పింది. అలాగే అందుకనే ఆధారం ఎవరయ్యా అంటే శ్రీమూర్తి ఆధారం. కాబట్టి ఇందాక నవోదయ శ్రీనివాస్ గారు చెప్పారు చిన్న ముక్క చివరిలో చూడండి. ఏంటి? ఇటువంటి ఆధ్యాత్మిక చింతనలు చేసుకుంటమే కాదు యువతని ముందు తీసుకొచ్చి ఎంకరేజ్ చేసి మనం కూడా ఇంకా దినదినాభివృద్ధిగా మనం మతం హిందూ సమాజం అనేది ఎందుకు చచ్చిపోతుంది? మనమే చంపేసుకుంటున్నాం. ఎవడో చంపాడు, ఎవడో చేశాడని కాదు. మన పిల్లలు చూడండి ఏ విధంగా పెంచుతున్నామో ఆ విధంగా కాకుండా చక్కగా గుడికి వచ్చినప్పుడు మాకు కూడా చాలా బాధేస్తుంది. చాలా మంది పిల్లలకి నేను చెప్తూనే ఉంటాను, ఎందుకంటే నాకు నోరు ఆగదు. గీతాపారాయణం వినడానికి వచ్చినటువంటి ప్రతి సభ్యులకి కూడా నా నమస్సమాంజలి. వారితో నాకు కొంతకాలం క్రితం నుంచి అనుబంధం ఉంది. ఇంతకుముందు రామాయణం చెప్తూ ఉన్నారు. అప్పుడు నన్ను పిలిచినప్పుడు నేను ఆయన ఆధ్వర్యంలో కొన్ని మాటలు మాట్లాడాను. అది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. మళ్ళీ నిన్న నాకు ఫోన్ చేసి వాళ్ళ గెస్ట్ గా రావాల్సిందిగా వారు కోరటం, నేను ఫోన్ ఆన్సర్ చేయలేకపోయాను హాస్పిటల్లో ఉండటం వల్ల. సో వస్తానని చెప్పి ఇక్కడికి ఈ రైట్ టైంకి వచ్చి మీ అందరినీ కూడా అంతగా చూడటం, తర్వాత చక్కటి విశ్లేషణ, ఆయన చేసినటువంటి భగవద్గీతకి సంబంధించినటువంటి చక్కటి విశ్లేషణ నన్ను ఎంతో అలరించింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ చాలా బాగున్నాయి. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఎవరిని బాధ పెట్టకుండా అందరితో ప్రేమగా